అధికార పార్టీ అయినా సరే ఆ ప్రాంతంలో పరిస్థితి అంతంత మాత్రమే. ప్రత్యర్థి బలంగా ఉన్న చోట సమిష్టిగా పనిచేసే పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి నేతలు వర్గపోరుతో మరింతగా దిగజారిపోతున్నారు. ఓవైపు అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినా నేతల తీరు మాత్రం మారడం లేదట. ఏకంగా పిసిసి అధ్యక్షుడి నిర్ణయాలను లెక్క చేయడం లేదట అక్కడి నాయకులు. ఇంతకీ ఆ నేతలెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం ఈ నియామకాలు కొత్త చిచ్చును రాజేశాయి. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ దశాబ్దాలుగా నడుస్తున్న లీడర్ల అంతర్గత విభేదాలు పార్టీని నిలువునా దెబ్బతీస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నాటి నుంచి గజ్వేల్లో పార్టీ బలోపేతం కావడానికి పక్కన పెడితే లీడర్లు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యారు. ముఖ్యంగా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గం ఒకవైపు ఉంటే గతేడాది పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు వర్గం మరోవైపు ఉండి నువ్వా నేనా అన్నట్లుగా కత్తులు నూరుకుంటున్నారు. ఈ వర్గపోరు ఎంత దూరం వెళ్ళిందంటే తుఫ్రాన్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ భాస్కర్ రెడ్డి ఏకంగా గాంధీ భవన్ పెద్దల దగ్గరకు వెళ్లి నర్సారెడ్డి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులను అమ్ముకుంటున్నారంటూ బహిరంగంగానే ఆరోపణలు గుప్పించి సంచలనం సృష్టించారు. తుఫ్రాన్ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి అమ్ముకున్నారని ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది. తుఫ్రాన్ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని మార్చాలని అప్పట్లోనే ఓ వర్గం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈ పాత గొడవలు ఇలా నడుస్తూ ఉండగానే తుఫ్రాన్ మనోహరాబాద్ మండల కమిటీల నియామకం హస్తం తోటలో పెద్ద అగ్ని ప్రమాదాన్నే తెచ్చిపెట్టింది. ఈసారి వివాదం కేవలం లోకల్ లీడర్ల మధ్య కాకుండా ఏకంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిగా మారిపోయింది. గత శుక్రవారం పిసిసి ఆఫీస్ నుంచి మనోహరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జూపల్లి మల్లారెడ్డిని, తుఫ్రాన్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డిని, తుఫ్రాన్ టౌన్ ప్రెసిడెంట్గా నరసింగరావును నియమిస్తూ అఫీషియల్స్ ఆర్డర్స్ వచ్చాయి. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తనను కనీసం సంప్రదించకుండా తన ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిని పిసిసి ఎలా నియమిస్తుంది అంటూ నర్సారెడ్డి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే రంగంలోకి దిగి పిసిసి బాస్ నిర్ణయానికే ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పిసిసి నియమించిన కమిటీని సవాల్ చేస్తూ కొద్ది గంటల్లోనే కొత్త కమిటీని నియమించారు. ఇటీవల మెదక్ జిల్లా తుఫ్రాన్లోని ఇమాంపూర్లో తన అనుచరులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు నర్సారెడ్డి. నాయకులతో చర్చించిన అనంతరం అధిష్టానానికి సవాల్ విసురుతూ సమాంతర కమిటీలను ప్రకటించారు నర్సారెడ్డి. తుఫ్రాన్ మండల అధ్యక్షుడిగా జింకా మల్లేష్, తుఫ్రాన్ టౌన్ అధ్యక్షుడిగా చిన్న భగవాన్ రెడ్డి, మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్ను నియమిస్తున్నట్లు నర్సారెడ్డి వెల్లడించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించిన వారు ఏనాడు పార్టీ కోసం పనిచేయలేదన్నారు. అందుకే వారిని మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే నర్సారెడ్డి తీరుపై గజ్వేల్ నియోజకవర్గంలోని మరో వర్గం కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నామినేటెడ్ పదవులను నర్సారెడ్డి అమ్ముకుంటున్నారని వారు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా అంటూ మైనంపల్లి వర్గీయులు మహిపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఫైర్ అయ్యారు. నర్సారెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే నర్సారెడ్డి పని అయిపోతుందని ఆరోపణలు చేశారు. మొత్తంగా పోటాపోటీ కమిటీల ప్రకటనతో మనోహరాబాద్, తుఫ్రాన్ మండలాల కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు పార్టీ నాయకులు. ఇద్దరిలో ఎవరు నియమించినా కమిటీ చెల్లుబాటు అవుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు విభేదాలతో పార్టీకి మరింత నష్టం చేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని గజ్వేల్, తుఫ్రాన్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకోగా కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా వర్గ విభేదాల కారణంగానే ఘోరంగా ఓటమి పాలయ్యిందనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ నేతల తీరులో మార్పు రావడం లేదని పార్టీ కార్యకర్తలు మదనపడుతున్నారు. అధిష్టానం కూడా వర్గపోరు రూపుమాపడంలో జాప్యం చేస్తూ ఉండడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయట. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుందట. మరి పిసిసి నిర్ణయాన్ని నర్సారెడ్డి సవాల్ చేయడం, ఆయన సొంతంగా కమిటీలను ఏర్పాటు చేయడంపై ఏర్పడిన గందరగోళాన్ని పార్టీ అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.